హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇక నుండి వీటన్నిటిపై నో ట్యాక్స్. భారత్లో కొత్త సువర్ణ అధ్యాయం మొదలైందని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. భారత్కు సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక సగం భారతీయ ఎగుమతులపై జీరో టారిఫ్ వేసేలాగా యుఎస్ ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చేసింది. భారత్ నుంచి వెళ్లే చాలా వ్యవసాయ ఉత్పత్తులపై ఇక అమెరికాలో ట్యాక్సులు తొలగిపోతాయని ఆయన ఈ విజయం సాధించిన రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించుకోవాల్సి వస్తుందన్నారు. టీ, కాఫీ, కొబ్బరి నూనె, అలాగే మసాలా దినుసులు, అరటికాయలు, మామిడి, జామ, అవకాడో, కివి, బొప్పాయి, పైనాపిల్, మష్రూమ్, సెరియల్స్, బార్లీ, బేకరీ ఉత్పత్తులు, కోకోవా ఉత్పత్తులు, సెసమి సీడ్స్ వంటి ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులన్నిటిపై కూడా అమెరికా ఇక సుంకాలు ఎత్తివేసింది. ఈ ఒప్పందంతో భారతీయ రైతులు అలాగే ఎస్ఎంఎంఈలు అంటే మినీ చిన్న చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులు, హ్యాండ్లూమ్స్ రంగాలకు ఏ రకంగానూ నష్టం చేయదని గోయల్ స్పష్టం చేశారు. అలాగే అమెరికాకు భారత్ నుంచి ఎగుమతయ్యే సుమారు 13 బిలియన్ల డాలర్ల విలువైనటువంటి ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై కూడా సుంకాలు రద్దయ్యాయని తెలిపారు. అలాగే జెమ్స్, వజ్రాలపై కూడా సుంకాలు ఉండవన్నారు. భారత్ నుంచి ఎగుమతయ్యే స్మార్ట్ ఫోన్లు, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్లు, ప్రాథమిక ఆటో విడిభాగాలు, గడియారాలు, వాచ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, హోమ్ డెకార్ సామాగ్రిపై కూడా సుంకాలు లేవని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే $30 ట్రిలియన్ మార్కెట్. ఈ ఒప్పందంతో భారతీయ వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లుతుందనే వాదనలు గోయల్ కొట్టిపారేశారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి దిగుమతి బెనిఫిట్స్ ఉండవని, అది కూడా కొన్ని రకాల అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమేనని ఇప్పుడు భారతీయ మార్కెట్లను ఓపెన్ చేశామని చెప్పారు. రెడ్ సోర్గం, ట్రీ నట్స్, వైన్స్, స్పిరిట్స్ వంటి వాటికే సెలెక్టివ్గా మార్కెట్లు ఓపెన్ చేశామన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్లను పూర్తిగా తెరవాలన్న యుఎస్ డిమాండ్కు భారత్ అంగీకరించలేదని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో యుఎస్ నుంచి $500 బిలియన్ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు. అదే సమయంలో భారత్ నుంచి యుఎస్ వెళ్లేటువంటి టీ, కాఫీ, అరటికాయలు, మామిడి పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై ట్యాక్సులను పూర్తిగా తొలగించేలా చేశామన్నారు. భారత్ స్వయం సమృద్ధికి సంబంధించిన అన్ని ఉత్పత్తులను ఈ డీల్కి దూరంగా ఉంచాం. దీంతో భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ ద్వారాలు తెరుచుకున్నట్లే అని గోయల్ తెలిపారు. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఈ డీల్ భారత స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. చైనా, ఇండోనేషియా వంటి కాంపిటేటర్లతో పోలిస్తే భారత్ చేసుకున్న డీల్ చాలా మెరుగైందన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై వేసిన 25% ట్యాక్సులను కూడా యుఎస్ పూర్తిగా కొట్టిపారవేసింది. ప్రస్తుతం చైనాపై 35%, వియత్నాం, బంగ్లాదేశ్పై 20%, ఇండోనేషియాపై 19% అమెరికా సుంకాలు వేస్తుండగా భారత్పై వీటన్నిటికంటే తక్కువ సుంకాలు పడుతున్నాయని, దీంతో యుఎస్ మార్కెట్లో భారత్ మెరుగైన స్థానంలో ఉంటుందంటూ గోయల్ వివరించారు.